న్యూటన్స్ థర్డ్లా మూవీ రివ్యూ. మూవీ నిజంగానే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సా లేక ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్కి రీచ్ అవ్వలేదా? సెకండ్ హాఫ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ కంప్లీట్ మూవీ వర్త్ వాచింగ్ గా స్పైరల్ లేకుండా క్లియర్ గా చూద్దాం. సినిమా 2026 లో స్టార్ట్ అవుతుంది. ఒక మిస్టీరియస్ బుక్ న్యూటన్స్ థర్డ్లా ఒక క్యారెక్టర్ దగ్గరికి రీచ్ అవుతుంది. అక్కడ నుంచి స్టోరీ 1990 ఇన్సిడెంట్స్ కి ట్రావెల్ అవుతుంది. సుమన్ ఇన్వెస్టిగేషన్, అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్, జగపతి బాబు రోల్, ఇలా 3 స్టోరీస్ స్లోగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మిస్టరీ క్రియేట్ చేస్తుంది, కానీ ఫేస్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ సెకండ్ హాఫ్. అక్కడ నుంచి సస్పెన్స్, ట్విస్ట్, క్యారెక్టర్ కనెక్షన్స్ ఫాస్ట్ గా అన్ఫోల్డ్ అయితే సుమంత్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అవసరాల శ్రీనివాస్ నేచురల్ గా ఇంప్రెస్ చేశాడు. జగపతి బాబు ప్రెజెన్స్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ ని సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ లైట్, ఎడిటింగ్, థ్రిల్లర్ మోడ్ ని మెయింటైన్ చేశాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే కర్మ కాన్సెప్ట్ ని ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. యాక్షన్ కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని థీమ్ సినిమా మొత్తం క్యారీ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. నాన్ లీనియర్ నరేషన్ కి ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవ్వకపోవచ్చు. క్లైమాక్స్ లో బిగ్గెస్ట్ రెవల్యూషన్ డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంపాక్ట్ కొంచెం తగ్గిందని నా ఫీలింగ్. సాంగ్స్ కొన్ని ప్లేసుల్లో అన్నెసెసరీ గా అనిపిస్తాయి. కొన్ని సినిమాటిక్ సీన్స్ కూడా అలానే అనిపిస్తాయి. ఓవరాల్ గా న్యూటన్స్ థర్డ్లా పర్ఫెక్ట్ థ్రిల్లర్ కాకపోయినా డీసెంట్ సస్పెన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మూవీ సాటిస్ఫై చేయొచ్చు. ఫాస్ట్ వేస్ కమర్షియల్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ రావచ్చు, కానీ సస్పెన్స్ మూవీ ఇష్టమైతే ఒకసారి ట్రై చేయొచ్చు. మరి మీరు ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.